హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందో స్టోరీలోని 39వ భాగం. చాలా కష్టంగా ఉంది సీత. నువ్వు ఎదురుగా ఉండి కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే అస్సలు కావటం లేదు. కానీ నువ్వు భయపడుతున్నావు. నాకు నీ భయం కాదు కావాల్సింది. నువ్వు ఎంతో ఇష్టంగా నాతో కలవాలి. నేను నిన్ను అంతే ఇష్టంగా నా సొంతం చేసుకోవాలి. అది కావాలి. సో నువ్వు భయపడకు. నీకు కష్టం కలిగించేలా నేనేది చేయను. నాకు పేషెన్స్ ఉన్నంత వరకు నా ఉన్నంత వరకు వన్స్ నా పేషెన్స్ ఎండ్ అయితే నువ్వు కూడా ఊహించలేవు ఎంత దారుణంగా ఉంటుందో మన కలయిక అని కొంచెం డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు. సీతకు ఒళ్ళంతా వణుకు తగ్గక రామ్ వదలడని తన మాటల్లోనే అర్థమై రామ్ చుట్టూ చేతులు కూడా వేయలేక ముడుచుకుపోయి అలానే ఉండిపోయింది. ఇద్దరి మధ్య చేతులు పెట్టాలని ట్రై చేసినా కనీసం గాలి కూడా చొరబడినంత గట్టిగా రామ్ హత్తుకొని ఉండటంతో ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యింది. రామ్ మాత్రం ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోయాడు. సీత నిద్రకి దూరమై ఎప్పుడెప్పుడు రామ్ దూరం జరుగుతాడా అని ఎదురు చూస్తూ క్షణాలని యుగాలుగా భావిస్తూ కళ్ళు తెరిచి సీలింగ్ వైపే చూస్తూ ఉంది. దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో కళ్ళు తెరిచిన రామ్ ఎదురుగా సీత కళ్ళు పెద్దవి చేసి సీలింగ్ వైపే చూస్తూ ఉండటం కనిపించి నిద్రమత్తు ఎగిరిపోయి, ఏంటి ఆ చూపు? నేను నిద్రపోతున్నప్పుడు నన్ను చూడాలి కానీ సీలింగ్ని చూస్తావేంటి? అంటే నేనంత చండాలంగా ఉన్నానని నీ ఉద్దేశం అని లేవటమే ఫైర్ అవుతుంటే సీత ఉలిక్కిపడి రామ్ లేవగానే బెడ్షీట్ చుట్టుకొని లేచి కూర్చొని, అదేం కాదండి, మీరు ఇలా నన్ను పట్టుకునేసరికి నిద్ర రాలేదు అని తలదించుకొని చెప్పింది సీత. అంటే ఏంటే నీ ఉద్దేశం? నా టచ్ నీకు నచ్చటం లేదా? లేదంటే నేను నిన్ను హగ్ చేసుకోవటం నీకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుందా? కరెక్ట్గా చెప్పు అని సీరియస్ అవుతూ పిడికిలు బిగిస్తే సీత భయంతో, అది అది కాదండి, నేను ఎప్పుడు ఇలా మీతో ఉండలేదు కదండి. చాలా భయం వేసింది. ఆ భయంలో నిద్ర పట్టలేదండి. మీరేమో నన్ను వదలలేదు. చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఏం చెయ్యాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నానండి అంటూ పిడికిలు బిగించిన రామ్ చేతిని తన చేతుల్లోకి తీసుకొని చెప్పింది సీత. కరెక్ట్గా చెప్పావు. లేదంటే నేనంటే ఇష్టం లేదనో, నా టచ్ అంటే ఇష్టం లేదనో, నేను హగ్ చేసుకోవటం నీకు అన్కంఫర్టబుల్గా ఉందనో చెప్పుంటే ఈ పాటికి నిన్ను నలిపి పడేసేవాడిని అని పిడికిలి బిగించి అనగానే సీత కళ్ళు పెద్దవి చేసి, అంత పని మాత్రం చేయకండి, అన్నారు కదా నా ఇష్టానికి విలువిస్తానని అని అనగానే, అది ఎంతకాలమో కూడా చెప్పాను కదా అని కళ్ళు చిన్నవి చేసి చెప్పాడు రామ్ సీరియస్నెస్ తగ్గించకుండా. చెప్పారు గుర్తుంది నాకు అని సీత తల గుండ్రంగా ఊపి, ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడానండి. ఐఎమ్ సారీ. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఆఫీస్కి వెళ్దామా? పెండింగ్ వర్క్ మొత్తం అలానే వదిలేసి వచ్చాం అని బిక్కమొహం వేసుకొని అంది సీత. సరే అయితే నువ్వు బట్టలు వేసుకో, బయలుదేరుదాం అని కన్నింగ్ స్మైల్తో అన్నాడు రామ్. అయితే మీరు కొంచెం అని సీత నసుగుతూ ఉంటే, ఏదైనా కరెక్ట్గా చెప్పవే, అలా ప్రతిదానికి నసుగుతూ ఉంటావు అని చిరాగ్గా అడిగాడు రామ్. అది అంటే నా బట్టలు అంటూ కింద పడిన జాకెట్ వైపు చూపించి, నాకు బట్టలు లేవు కదండి, మీరు కబోర్డ్కి ఇస్తే అందులో ఉన్న ఏదో ఒక డ్రెస్ వేసుకుంటాను, ప్లీజ్ అండి అని క్యూట్గా మొహం పెట్టి అడిగింది. అబ్బా, ఎంత క్యూట్గా అడుగుతున్నావే అంటూ సీత బుగ్గలు లాగి, ఈరోజు ఎందుకో నాకు ఓన్లీ నా చేతులతో స్వయంగా నీకు డ్రెస్ వెయ్యాలని ఉంది, వేయనా అని కళ్ళెగరేసి అడిగాడు రామ్. దెబ్బకి సీత ఊపిరి భారమయ్యి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారిపోయి తలదించి, నాకు మీరు డ్రెస్ వేయటం ఏంటండి?
తప్పు కదా, అ- అలా చేయకూడదు అని వణుకుతున్న గొంతుతో ఆగి ఆగి చెప్తూ తన చుట్టూ చుట్టుకున్న దుప్పటి మీద పట్టు పెంచింది. ఎందుకు తప్పు? ఒక భర్త ఒక భార్యకి ఒక డ్రెస్ వేయలేడా? మహాపాపమా అది? నాకింతవరకు తెలియలేదు అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి, ఒక డౌట్ సీత అంటూ తన చెవి దగ్గర చాలా చిన్నగా, భర్త అసలేమీ టచ్ చేయకుండానే పిల్లలు కనగలరా సీత మీరు అని అడిగాడు. ఆ వాయిస్కి సీతకి ఒంట్లో నరాలన్నీ జివ్వుమన్న ఫీలింగ్ కలిగి భయంగా కళ్ళు పెద్దవి చేసి రామ్ వైపు చూస్తుంటే రామ్ గట్టిగా నవ్వేసి, జస్ట్ జోక్ సీత, నేనేం చెయ్యనులే, డోంట్ వరీ అని అనగానే అమ్మయ్య అనుకున్న సీత ఊపిరి వదలగానే, ఇప్పుడు చెప్పిందే అబద్ధం సీత, ముందు చెప్పిందే నిజం. నాకిప్పుడు నీకు డ్రెస్ వెయ్యాలని ఉంది అంటూ పైకి లేచి సీత బట్టలు ఉంచిన కబోర్డు ఓపెన్ చేసి ఒక డ్రెస్ తీయగానే సీత భయంగా దుప్పటి చుట్టుకొని వాష్రూంలోకి పరిగెత్తి డోర్ క్లోజ్ చేసుకుంది. అది గమనించిన రామ్ మొదటిసారి కళ్ళల్లో నీళ్ళొచ్చేలా నవ్వి నవ్వి కడుపులో నొప్పి పుట్టడంతో బెడ్ మీద పడిపోయి, అయ్యో సీత, నువ్వు వాష్రూంలోకి వెళ్ళినా నువ్వెప్పటికైనా బయటికి రావాల్సిందే, తప్పదు. నేనే స్వయంగా నా చేతులతో నీకు డ్రెస్ వెయ్యాల్సిందే, అది కూడా తప్పదు. కాబట్టి త్వరగా బయటికి రా, కావాలంటే స్నానం కూడా చెయ్యి, నేనేమీ అనుకోను అని గట్టిగా అరిచి చెప్పాడు. వాష్రూమ్ డోర్కి ఆనుకొని ఉన్న సీతారాం మాటలు విని అయ్యో అని తల కొట్టుకొని ఇప్పుడు ఎలా అనుకుంటూ చుట్టుకున్న దుప్పటిని గట్టిగా పట్టుకొని గోర్లు కొరికేస్తూ ఉంటే బయట నుంచి రామ్ చెప్పేది విని, త్వరగా రా సీత, నేను చక్కగా నిన్ను అందంగా రెడీ చేస్తాను. ముందొకసారి రెడీ చేశానా? లేదులే, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అయినా నా భార్యను నేను రెడీ చేయడానికి నాకు రిస్ట్రిక్షన్స్ ఏంటి? నో మోర్ డిస్కషన్స్ సీత, డోర్తి అని అనగానే సీత వణుకుతున్న గొంతుతో, లేదు రామ్ గారు, వద్దు, మీరు అలా చెయ్యాల్సిన అవసరం లేదు. నాకు 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు ఉన్నాయండి. అన్నీ చూడగలను, చేయగలను, తీసుకోగలను. కాబట్టి మీరు శ్రమ తీసుకోకండి. నా కోసం మీరు శ్రమ తీసుకుంటే నేను చూడలేను రామ్ గారు అని కష్టంగా పలికి, ఎలాగోలా స్నానం చేసి బయటికి వెళ్ళొచ్చు అనుకుని ముందు బ్రష్ చేసి షవర్ కింద నిలబడింది. వాటర్ సౌండ్ వినిపించటమే రామ్ ఆతృతగా సీత కోసం ఎదురు చూస్తూ తను ఎలా బయటికి వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని. షవర్ కంప్లీట్ చేసిన సీత రామ్ ఇంకా ఉండుంటాడా లేదా అని ఆలోచిస్తూనే చుట్టూ వెతికిన తనకి బాత్రూమ్ తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో తప్పక అది తగిలించుకొని అది మోకాళ్ళ వరకే రావటంతో ఇబ్బందిగా కిందకి లాక్కుంటూ తల మాత్రమే బయటికి పెట్టి చూసింది రామ్ ఉన్నాడా లేడా అని. మరుక్షణం రామ్ లాగిన లాగుడికి రామ్కి ఖర్చుకుపోయి భయంతో బిక్క చచ్చిపోయి కళ్ళు పెద్దవి చేసి, రామ్ గారు అని అరిచింది భయంగా. నేనేలే సీత, భయపడకు అంటూ రామ్ సీతకి ఒక అడుగు దూరం జరిగి పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటే సీత ఇబ్బందిగా కదులుతూ, అలా చూడకండి రామ్ గారు, ప్లీజ్ అని చేతులు క్రాస్ చేసి పెట్టుకుంది. ఇంకెలా చూడమంటావు సీత, చెప్పు, నువ్వెలా చూడమంటే అలానే చూస్తాను అని ఇంటెన్స్ లుక్స్తో కిల్లింగ్ స్మైల్తో అడిగాడు. ఆ చూపుకి మాటకి సీత గొంతు తడారిపోతూ, మీరలా చూడొద్దు, బయటికి వెళ్ళండి చాలు, నేను రెడీ అయి వస్తాను. ప్లీజ్ రామ్ గారు, ఈ ఒక్కసారికి నా మాట వినండి, మా మంచి రామ్ గారు కదా, నేను చెప్పిన మాట వింటారు కదా అని రామ్ గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతుంటే రామ తల అడ్డంగా ఊపి, నేను అంత మంచోడిని కాదు సీత, అది నీ విషయంలో అయితే అసలే కాదు. ఆల్రెడీ చూస్తున్నావు కదా నా విశ్వరూపం అని కన్నింగ్ లుక్తో అంటే సీత గొంతులో గుటకలు పడుతూ, అది కాదు రామ్ గారు, ఇప్పుడు మీరు ఇలా నన్ను చూస్తే మీరు కుదురుగా ఉండలేరండి. తర్వాత ఏదేదో జరిగిపోతుంది. అవసరమా చెప్పండి? మనం మన కంట్రోల్లో ఉంటే మన జీవితం ఎంతో సాఫీగా ఉంటుందండి. ప్లీజ్ రామ్ గారు, ఈ ఒక్కసారికి నా మాట వినండి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానండి, ప్లీజ్ అండి అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతుంటే
రామ్ ఏమనుకున్నాడో ఏమో కానీ ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం నువ్వు కాళ్ళు కాదు కదా గడ్డం పట్టుకొని బ్రతిమలాడినా సరే వదిలిపెట్టను అని వేలు చూపించి చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతే హమ్మయ్య అనుకున్న సీత కబోర్డు ఓపెన్లోనే ఉండటంతో వెంటనే తనకి నచ్చిన శారీ తీసుకొని కట్టేసుకొని బయటికి వెళ్ళిపోయింది త్వరగా. బయటికి వచ్చిన సీత డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి రామ్ కోసం తన కోసం కాఫీ కలుపుకొని రూమ్లోకి వచ్చేసరికి రామ్ అక్కడే ఉన్న ఒక బ్లూ కలర్ సూట్ వేసుకొని రెడీ అయి ఉన్నాడు. రామ్ని అలా చూడగానే సీతకి మనసులో అబ్బా ఎంత అందంగా ఉన్నారు, ఈ అందగాడి జీవితాంతం నాతో ఉంటే ఎంత బాగుండు అని ఒక్క క్షణం అనుకుంది. కానీ ఆశకి కూడా హద్దుండాలి అని మనసు హెచ్చరించటంతో అవును నాలాంటి దానికి రామ్ గారి జత ఏంటి, లేదు ఎప్పటికైనా ఆయనకి మంచి అమ్మాయి వస్తుంది, నేను త్వరలోనే ఆయన జీవితంలో నుంచి వెళ్ళిపోతాను అని తనలో తానే అనుకుని కాఫీ తీసుకువెళ్ళి రామ్ ఎదురుగా పెట్టి తలదించుకుంది. ఆ కాఫీ తీసుకున్న రామ్ ఒక చేతితో సీతని పట్టుకుని దగ్గరికి లాక్కొని ముందు నువ్వు అంటూ తన నోటి దగ్గర కప్ పెట్టగానే సీత కంగారుగా వద్దు అన్నట్టు తల ఊపింది. నోరు మూసుకొని తాగు, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఏమీ తిన్నది లేదు, నువ్వు నేను ఇద్దరం కూడా. ముందు నువ్వు తాగితే నేను తాగుతాను, లేదంటే నేను కూడా ఇలానే పస్తుంటాను. అసలే ఇప్పటి వరకు ఒక్కరోజు తప్ప ఎప్పుడూ నేను ఖాళీ కడుపుతో ఉన్నది లేదు. నీ పుణ్యమా అని అప్పుడప్పుడు కడుపు ఖాళీగానే ఉండిపోతుంది అని వెటకారంగా అన్నాడు. ఆ మాటలు సీత మనసుకి గుచ్చుకొని క్షమించండి అంటూ కన్నీళ్లతో రామ్ వైపు చూసింది. షాప్పా ప్రతిదానికి ఏడుపు ఏంటే బాబు, నీ కన్నీళ్లు చూస్తుంటే నాలో రాక్షసుడు బయటికి వస్తున్నాడు అనగానే సీత గబగబా కన్నీళ్లు తుడుచుకొని ఇంకెప్పుడు మిమ్మల్ని ఆకలితో ఉంచనండి, మీరు ముందు కాఫీ తాగండి, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను అని హడావిడి చేస్తుంటే అంత హడావిడి వద్దు, ముందు నువ్వు కాఫీ తాగు, మనం బయట టిఫిన్ చేద్దాం, ఇంతవరకు ఒక్కసారే కదా బయట తిన్నది, ఇప్పటి నుంచి నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు మనం బయటికి వెళ్ళి నీకు నచ్చిన చోట తిని ఎంజాయ్ చేద్దాం, ఓకేనా అని తన బుగ్గ తట్టి తాగు అన్నట్టు చూడటంతో రామ్ మొండితనం ఆపాటికి అర్థమై ఉండటంతో తప్పక ఒక సిప్ చేసిన సీత సిగ్గుతో తలదించగానే రామ్ మరో సిప్ చేశాడు. అలా ఇద్దరు షేర్ చేసుకుంటూ తాగగానే మొదటిసారి సీతకి ఎంతో సంతోషం వేసిందంటే నిజంగా రామ్ జీవితాంతం తనకి తోడుగా ఉంటే ఈ సంతోషం తనతో పాటే ఎప్పుడూ ఉంటుంది అనిపించింది. కాఫీ కంప్లీట్ అవ్వటమే సీత బయటికి వెళ్తుంటే ఎక్కడికి అంటూ అడిగాడు రామ్ సీతని క్షణం కూడా వదలాలి అనిపించక. సీత చిరునవ్వుతో కాఫీ కప్ పెట్టేసి వస్తానండి అనగానే సరే అయితే త్వరగా రా అంటూ భువనేశ్వరి గారికి కాల్ చేసి బయటికి వెళ్ళిపోయాడు రామ్. అటువైపు భువనేశ్వరి గారు కాల్ లిఫ్ట్ చేయటమే ఇంటికి వస్తున్నావా కన్నయ్య అని అడిగితే లేదు నాని, ఈరోజు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఎప్పటిలా వస్తాను, సారీ నాని సడన్గా ఇలా రావాల్సి వచ్చింది అని అనగానే పర్వాలేదు కన్నయ్య, నువ్వు నా మీద కోపంగా లేవు, అదే చాలు నాకు, ఇంతకి నీ భార్య ఎలా ఉంది, అదే తింగర్తనంతో ఉందా అని అడిగారు నవ్వుతూ. రామ్ ఒక నిట్టూర్పు విడిచి తెలిసిందే కదా నాని వదిలే, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని సీత రావటం చూసి కాల్ కట్ చేసిన రామ్ సీతతో సహా బయలుదేరి డైరెక్ట్గా ఒక 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్ళి సీతని లోపలికి తీసుకువెళ్ళాడు. ఆల్రెడీ ముందు ఒకసారి ఆ హోటల్కి వెళ్ళే ఉన్న సీత చుట్టూ పరిసరాలను గమనిస్తూ అడుగులు వేసింది. ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాక రామ్ ఇద్దరికి టిఫిన్ 2 పేర్లు చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. సీత విచిత్రంగా మొహం పెట్టి అవేం పేర్లు రామ్ గారు అని అడిగింది. అది నీకు తెలియదులే, వచ్చాక టేస్ట్ చేయి అని నవ్వుతూ చెప్పి ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. సీత భుజాలు ఎగరేసి సైలెంట్గా దిక్కులు చూస్తూ ఉండిపోయింది.
ఇంతలో రామ్ సీత వైపు చూస్తూ, నీ మొబైల్ ఇవ్వు అనగానే సీత గతుక్కుమన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి, ఎందుకండి అని అడిగితే, ఇవ్వు సీత అని సీరియస్గా అనటంతో సీత సైలెంట్గా ఫోన్ ఇచ్చేస్తే రామ్ సీత ఫోన్ నుంచి తన ఫోన్కి రింగ్ ఇచ్చి, ఇది నా నెంబర్ అంటూ సీత ఫోన్లో మై డియర్ లవ్లీ హస్బెండ్ అని నేమ్ ఫీడ్ చేయడంతో పాటు చివర్లో హార్ట్ సింబల్ కూడా పెట్టి సీత వైపు జరిపి, ఈ ఫోన్ పర్సనల్కి, ఆఫీస్కి మరో మొబైల్ యూజ్ చేయాలి, దాంట్లో ఇంటర్నెట్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి అండ్ వాట్సాప్ మెయిల్స్ ఆర్ కంపల్సరీ అని సీరియస్గా చెప్పటంతో సీత బిక్కమొహం వేసుకొని, ముందే చెప్పుంటే స్మార్ట్ ఫోన్ తీసుకొని ఉండేదాన్ని కదండి, అనవసరంగా మొబైల్కి ఎంత మనీ వేస్ట్ చేశాను అయితే, అంటే నీకంత కష్టం అవసరం లేదు, నీకిచ్చే మొబైల్ కంపెనీ పర్పస్ మీద, కాబట్టి కంపెనీ అకౌంట్ నుంచి నీకు మొబైల్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పటంతో సీత కళ్ళు మెరిసి, నిజంగానా అని అడిగింది. నిజంగానే అని రామ్ నవ్వుతూ చెప్పటం ఇంతలో టిఫిన్ వచ్చేయటంతో 4 ప్లేట్స్ టేబుల్ మీద పెట్టేసి వెయిటర్ సర్వ్ చేయనా అన్నట్టు చూస్తుంటే వెళ్ళిపోమన్నట్టు చేతితో సైగ చేశాడు రామ్. మొదటిసారి అలాంటి ఐటమ్స్ చూడటంతో సీత విచిత్రంగా వాటిని చూస్తూ రామ్ వైపు చూస్తుంటే రామ్ ఒక ప్లేట్లోని ఐటమ్ని సీత ప్లేట్లో సర్వ్ చేసి, టేస్ట్ చేసి నీకు నచ్చితే తిను, లేదంటే లేదు అని చెప్పి బాయిల్డ్ ఎగ్తో చేసిన రౌండ్ బాల్స్ సాస్లో ముంచి తినమన్నట్టు టూత్ పిక్తో చూపిస్తూ తినగానే సీత కూడా అలానే తిన్నది. సీతకి వాటి టేస్ట్ నచ్చేయటంతో, భలే టేస్టీగా ఉన్నాయండి, నిజంగా ఇలాంటివి ఎలా చేస్తారో ఏంటో, ఒకసారి రెసిపీ అడుగుదామా, నేను ట్రై చేస్తాను అని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే రామ్ చిరుకోపంగా చూసి, నోరు మూసుకొని తిను అనటంతో సీత మూతి ముడిచి సైలెంట్గా తినేసింది. మరో ప్లేట్లో ఇడ్లీ టైపే ఉన్నాయి కానీ వాటి టేస్ట్ లోపల లైట్గా కారంగా తగలటంతో, ఇవి కూడా చాలా బాగున్నాయి, అంటే లోపల ఏదో కర్రీ ఉన్నట్టుంది అనగానే, ఎస్, లోపల ఆలు కర్రీ పెట్టి చేస్తారు వీటిని, ఈ అల్లం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి అంటూ సీతకి కడుపు నిండా తినిపించాక ఆఫీస్కి బయలుదేరి దారిలో మొబైల్ స్టోర్లో ఐఫోన్ కొనిచ్చాడు, లేటెస్ట్ మొబైల్, ఆఫీస్ పర్పస్ మీద 1.5 lakh పెట్టి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్,